కర్ణుడి విషయంలో మనం దానవీర సూరకర్ణ మూవీ నుంచి కర్ణుడు పెద్ద దానగుణం కలిగిన వాడు లేదా చాలా గొప్ప వ్యక్తి అని ఫీల్ అయ్యాం. బట్ వ్యాసుడు మాత్రం వ్యాస మహాభారతంలో ఎక్కడా కూడా కర్ణుడు మంచివాడు అని మెన్షన్ చేయలేదు. అండ్ కర్ణుడు చేసిన దానాల గురించి కూడా ఎక్కడా రాయలేదు. ఈ వీడియో చేస్తున్నప్పుడే అనుకున్నా, ఒకవేళ ఈ వీడియో వైరల్ అయితే కింద కామెంట్ బాక్స్లో కర్ణుడి ఫ్యాన్స్ కామెంట్స్తో మోత మోగించేస్తారని. బట్ మీలో కూడా ఉంటుంది కదా, కర్ణుడు దానగుణం కలిగిన వాడు లేక కర్ణుడు అంతటి వాడు మహాభారతంలో లేడు అని. అలాంటి వారి కోసం ఈ వీడియో. సో వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ చూసే ముందు ఒక లైక్ చేయండి. మహాభారతంలో చాలా గొప్ప గొప్ప వీరులు ఉండొచ్చు, కానీ ఆ గొప్ప వీరుల్లో కర్ణుడు కూడా ఒకడు. కర్ణుడు పూర్తిగా చెడ్డవాడు అని చెప్పలేం, ఎందుకంటే ఎవరి సహాయం లేకుండా తన సొంతంగా విద్యలు నేర్చుకొని అర్జునుడికి సమానంగా యుద్ధం చేశాడు అంటే గొప్ప విషయమే కదా. అందుకే ఇక్కడ కృష్ణుడు కూడా అంటాడు, అర్జున, కర్ణుడు నీతో సమానుడు లేక నీకన్నా అధికుడు, అంతేగాని నీకన్నా తక్కువ కాదు అని చెప్తాడు. మహాభారతంలో కర్ణుడి పరాక్రమం చూసి ధర్మరాజు అంతటి వాడికే నిద్ర పట్టలేదు అంటేనే మనకు అర్థం అవ్వాలి కర్ణుడు ఎంత గొప్ప వీరుడో అని. కానీ కర్ణుడికి తన మాటలు తన చేతిలో ఉండవు. అండ్ కర్ణుడికి ఎప్పుడు కీర్తిపైనే ఆశ. తను ఎప్పుడు ఒక గొప్ప వ్యక్తిలా పేరు పొందాలి అని ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు. అందుకే తన చనిపోతున్న సమయంలో కృష్ణుడు తన దగ్గరకు వెళ్తే, కృష్ణ, నేను నా జీవితంలో ఎన్నో చేశాను, చివరికి చనిపోతున్న సమయంలో కూడా నా పుణ్యాలను నీకు సంతోషంగా ఇస్తూ చనిపోతున్నా, మరి ఎంత చేసినా నాకు ఎలాంటి కీర్తి దొరకదా అని అడుగుతాడు. మరి కర్ణుడి గురించి వ్యాస మహాభారతంలో వ్యాసుడు ఎలా రాశాడో చూద్దాం. యాట్రిబ్యూట్ ఆఫ్ కర్ణ. మహాభారతం జరగడానికి మెయిన్ రీజన్ కర్ణుడు. అది కర్ణుడు పుట్టుక గురించి తెలిసిన వాళ్లకు తెలుస్తుంది, లేకపోతే దాని రిలేటెడ్ వీడియో పై కార్డ్స్లో వస్తుంది చూడండి. ప్రపంచ వాంగ్మయంలోనే కర్ణుడి లాంటి పాత్ర మరొకటి లేదు. అది జరిగిన కథో లేక కల్పిత కథో తెలియదు. రామాయణ భారతాలు జరిగిన కథలే కాబట్టి జరిగిన దాన్ని ఉన్నదున్నట్లు రాశాడు వ్యాస మహర్షి. అందులో కొన్ని కవితాత్మక అతిశయోక్తులు ఉండొచ్చు కానీ అవి నిజంగా జరిగిన కథలే. అందుకే వాటిని ఇతిహాసాలు అంటారు. ఇతిహాస, ఇది ఎలా జరిగిన కథ అని అర్థం. మహాభారతంలో కర్ణుడిది చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఏ సన్నివేశంలో ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. కొన్ని చోట్ల చక్కగా వినయంగా ఉంటాడు, కొన్ని చోట్ల చాలా దారుణంగా ఉంటాడు. అంతెందుకు, మనం కర్ణుడి దానాల గురించి ఎన్నో కథలు విన్నాం, కానీ వ్యాసుడు మాత్రం కర్ణుడు ఒక్క కవచకుండలాలు తప్ప మరేం దానం చేయలేదు అని క్లియర్గా రాశాడు. ఇక్కడ కర్ణుడు మోసపోయాడు. ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి తన కొడుకైన అభిమన్యుణ్ణి కాపాడుకోవడానికి కర్ణుడి కవచకుండలాలు అడుగుతారు అని మనం అనుకుంటున్నాం. కానీ వ్యాస మహాభారతంలో మాత్రం ఇంద్రుడు వస్తున్న మాట సూర్యదేవుడు ముందే కర్ణుడికి చెప్తాడు, కర్ణ, నీ దగ్గరకు ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి నీ కవచకుండలాలను అడుగుతాడు, నువ్వు ఏమాత్రం దాన్ని ఇవ్వకు అని చెప్తాడు. కానీ ఇక్కడ కర్ణుడు, లేదు, ఇదే నాకు సరైన సమయం, నేను దానకర్ణుడు అనే కీర్తి పొందాలి అంటే నా కవచకుండలాలను దానం చేసే తీరాలి అని అంటాడు. అప్పుడు సూర్యుడు, సరే కర్ణ, అయితే నీ కవచకుండలాలు ఇచ్చి ఇంద్రుడి దగ్గరున్న శక్తి అనే అస్త్రాన్ని అడుగు అని చెప్తాడు. అప్పుడు కర్ణుడు ఆలోచిస్తాడు, ఇదేదో బాగుంది, ఇలా చేస్తే నాకు కీర్తి లభిస్తుంది అండ్ శక్తి అనే అస్త్రం కూడా దొరుకుతుంది అని అనుకుంటాడు. ఇక్కడ మీరు నమ్మరు అనే వ్యాసుల వారు ఒక మాట రాశారు. అదేంటంటే, ఇంద్రుడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు శక్తి అనే అస్త్రం తీసుకుంటానా అని కర్ణుడు ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎందుకంటే కర్ణుడి దగ్గర కవచకుండలాలు ఉన్నప్పటికీ చాలా యుద్ధాల్లో ఓడిపోయాడు. మొదటిగా ద్రుపదుడిని కట్టివేయడానికి వెళ్తే అక్కడ ఓడిపోయాడు. ఘోషయాత్రలో చిత్రాంగుడు అనే గంధర్వుడి చేతిలో ఓడిపోయాడు. అండ్ పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అక్కడ ఓడిపోయి వచ్చాడు. అప్పుడు కర్ణుడికి ఏమనిపించిందంటే, కవచకుండలాలు చావకుండా ఉండడానికి పనికొస్తున్నాయి కానీ గెలవడానికి ఉపయోగపడడం లేదు. సరిగ్గా అప్పుడే ఇంద్రుడు వచ్చాడు. నువ్వెవరో నాకు తెలుసు, నాకు శక్తి అనే అస్త్రం ఇస్తే నేను నా కవచకుండలాలు ఇస్తా అని అన్నాడు కర్ణుడు. ఇక అక్కడ దానమేముంది, మీ దగ్గర ఉన్నది నాకిస్తే నా దగ్గర ఉన్నది మీకిస్తా అని అంటే అక్కడ దానం చేసినట్లు ఎలా అవుతుంది? అది వస్తు మార్పిడి అవుతుంది కానీ దానం అవ్వదు కదా. అప్పుడు ఇంద్రుడు, నువ్వు నాకు శక్తి అనే అస్త్రం ఎందుకు అడుగుతున్నావో నాకు తెలుసు. ఈ శక్తి అనే అస్త్రం నీకు ఒక్కసారే పనిచేస్తుంది, అది కూడా నీ దగ్గర ఉన్న అస్త్రాలు ఆయుధాలు ఏవీ లేనప్పుడు, నీకు ప్రాణాపాయం ఉన్నప్పుడు ఈ అస్త్రాన్ని ఉపయోగించాలి, లేకుంటే ఇది ఎదురు తిరిగి నీకే అపాయం కలిగిస్తుంది అని చెప్తాడు. అప్పుడు కర్ణుడు, పర్లేదు ఇంద్రదేవా, నాకు మీరు ఇవ్వండి, నాకు ఉన్నది ఒకే ఒక్క శత్రువు, ఈ అస్త్రాన్ని నేను అతనిపైనే ప్రయోగిస్తా అని అంటాడు. అప్పుడు ఇంద్రుడు, నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావో నాకు తెలుసు, అర్జునుడిపై ఈ శక్తి ఒక్కటే కాదు, కొన్ని వేల అస్త్రాలు వేసినా అతనికి ఏమీ కాదు,
ఎందుకంటే మీ అస్త్రాలకు శస్త్రాలకు ఆ ముల్లోకాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు అతనికి అండగా రథసారథిగా ఉన్నంతసేపు అతన్ని ఎవ్వరూ ఏమి చేయలేరు అని చెప్తాడు. ఇక్కడే మీకు ఒకటి తెలియాలి, శక్తి అనే అస్త్రం లేకపోతే కర్ణుడు అర్జునుడిపై గెలవలేడు అని అర్థం కదా. మహాభారతం మొత్తం వెతికితే కర్ణుడు దానం చేసిన ఘట్టం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. మీరు ఒకప్పుడు విన్నది అంతా కల్పిత కథలు. అందుకే ఒక్కసారి వ్యాస మహాభారతం చదవండి. అందులో ప్రతి క్యారెక్టర్ స్టోరీ వ్యాసుడు క్లియర్గా రాశాడు. ద్రౌపదీస్ అటైర్. మహాభారతంలో గొప్ప వీరులు ఎవరు అనంటే అర్జునుడు, కర్ణుడు అని అంటాం. ఇదే మాట ధర్మరాజు కూడా అన్నాడు. అర్జునుడు ఎంతటి పరాక్రమం కలిగిన వాడో అంతటికంటే పరాక్రమవంతుడు కర్ణుడు అని చెప్తాడు. కానీ ఇక్కడ మహాభారతం మనకు చెప్పేది ఏంటంటే సామర్థ్యం ఒక్కటే కాదు, సంస్కారం కూడా ఉండాలి. ఎంత సామర్థ్యం ఉన్నా సంస్కారం లేకపోతే ఆ వ్యక్తి పతనమవుతాడు, ఆ వ్యక్తిని నమ్ముకున్నవాడు కూడా పతనమవుతాడు అని మహాభారతం చెప్తుంది. కర్ణుడిలో సామర్థ్యం ఉంది, మరి సంస్కారం ఎక్కడుంది అంటే నిండు సభలోకి ద్రౌపదిని తీసుకువచ్చారు. అప్పుడు ద్రౌపది, నేను ధర్మం ప్రకారం ఓడిపోయానా లేక అధర్మం ప్రకారం ఓడిపోయానా? ధర్మరాజు ముందు నన్ను ఓడిపోయి తను ఓడిపోయాడా, లేకుంటే తను ఓడిపోయి నన్ను ఓడిపోయాడా అని అడుగుతుంది. అప్పుడు సభలో ఉన్న భీష్ముడు, ద్రోణుడు ఎవ్వరూ కూడా ఏమీ మాట్లాడరు. అప్పుడే అదే సభలో ఉన్న వికర్ణుడు లేచి, ద్రౌపది దాసి కాదు. ఈ ఆడిన విధానం చూస్తుంటే ద్రౌపది ఇందులో ఓడిపోయినట్లు అనిపించడం లేదు, కాబట్టి ద్రౌపదిపై మనకు ఎలాంటి హక్కు లేదు అని చెప్తాడు. అప్పుడు కర్ణుడు వికర్ణుడు నోరు మూయిస్తాడు. ఇంతమంది పెద్దవాళ్ళ ముందు చిన్నపిల్లడివి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, కూర్చో అని కర్ణుడు చెప్తాడు. కర్ణుడికి సభలో ఉన్న గౌరవం బట్టి వికర్ణుడు నిశ్శబ్దంగా ఉండిపోతాడు. అప్పుడు విదురుడు లేచి, ఇది ప్రమాదం, నువ్వు 5 పడగల విషసర్పాన్ని కదిలిస్తున్నావు దుర్యోధన, జాగ్రత్త అని విదురుడు చెప్తాడు. సభలో ఉన్న భీష్ముడు, ద్రోణులు చెప్పలేని మాట విదురుడు చెప్తాడు. కానీ విదురుడు మాటని ఎవ్వరూ లెక్క చేయరు. దాంతో విదురుడు జరిగే అధర్మం చూడలేక ఆ సభలో నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు కర్ణుడు లేచి, ఈమె ధర్మం అధర్మం అంటుంది. ధర్మం అనేది పతివ్రతలకి, 5 భర్తలున్న ఈమె పతివ్రత ఎలా అవుతుంది? మరి ఇలాంటి ఆమెను వివస్త్రను చేస్తే తప్పేమిటి అని అంటాడు. దుర్యోధనుడికి అప్పటి వరకు వస్త్రాభరణం చేద్దాం అనే ఆలోచన లేదు. ఆ ఆలోచన ఇచ్చింది కర్ణుడు. నిండు సభలో పాండవులను అగౌరవపరచాలని దుర్యోధనుడు దీనికి ఒప్పుకొని దుశ్శాసనుడికి చెప్తాడు. అంటే కర్ణుడి ప్రేరణ దుర్యోధనుడి ఆజ్ఞగా, దుర్యోధనుడి ఆజ్ఞ దుశ్శాసనుడి చర్యగా మారింది. అదే సమయంలో ద్రౌపది కృష్ణుడిని వేడుకుంటే కృష్ణుడు వచ్చి కాపాడుతాడు. అంటే ఇక్కడ ఏమర్థమైంది? ద్రౌపది పతివ్రతనే కదా. అండ్ కర్ణుడు ఇక్కడ ద్రౌపదిని అదే సమయంలో బంధకి అని అన్నాడు. బంధకి అంటే వేశ్య. ఓకే, ఈ మాట కూడా అనేశాడు. మరి ఇక్కడ వస్త్రాపన్నం జరిగిందా? లేదు కదా. అప్పుడైనా అర్థం అవ్వాలిగా ద్రౌపది పతివ్రత అని. కానీ ఇక్కడ కర్ణుడు అక్కడితో కూడా ఆగలేదు. చూసావుగా, జోదంలో ఓడిపోయిన వాడు నీకు భర్తగా ఉంటే బాగుంటుందా లేక గెలిచిన వాళ్ళు భర్తగా ఉంటే బాగుంటుందా ఆలోచించుకో ద్రౌపది అని కర్ణుడు అన్నాడు. కేవలం తన స్నేహితుడు సంతోషపడతాడు అని నిండు సభలో మహారాజులు, మంత్రులు, సామంతులు, కురువృద్ధులు ఉన్న ఒక ఆడదాన్ని అగౌరవపరిచి వ్యవస్థను చేసేందుకు ప్రేరణ కల్పించిన వ్యక్తి కర్ణుడు.